ప్రియమైన దైవజనమ, యేసు ప్రభు పరిశుద్ధ నామంను బట్టి మీకందరికీ సాయంకాల వాక్య ధ్యాన శుభములు, ఆశీర్వాదములు. మరి క్రిస్మస్ మాసము ఈ శుభకరమైన సమయంలో దేవుని కృపను బట్టి వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, సహవాసంలో గడిపేందుకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీ person who is watching this program, waiting upon the Lord, our loving Father Jesus Christ. We bring greetings to you people in the name of our loving Father Jesus Christ, and we give thanks to Him and praise to Him. Let us all meditate upon His word in this Christmas season as we come together in the evening time to have fellowship in Him. Let us all turn our Bibles to Gospel according to Matthew, 9th chapter. Gospel according to Matthew, 9th chapter. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. Gospel according to Matthew, 9th chapter, 27th verse onwards. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. మరి మనకు సంబంధించి మనము చూడాల్సిన వాక్య భాగం ఏదంటే 27, 28వ వచనములలో, 29వ వచనంలో కూడా ఏం జరిగింది? ఇద్దరు గ్రుడ్డివారు యేసు ప్రభుని గురించి తెలుసుకొని ఆయన వెళ్తుంటే ఆయన మార్గం అంతా ఆయనని వెంబడించినారు. మరి మమ్మల్ని కనికరించుమని కేకలు వేసిరి. ఆయనను వాళ్ళు అడుక్కున్నారు. అడుక్కోవడం అంటే బతిమాలుకున్నారు. మరి ఆయన ఇచ్చిన మాట ఏంటి? ఆయన అన్న మాట ఏంటి? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ప్రియమైన దైవజనమా, మరి దేవుడు మన ఎడల కార్యములు చేయగలడని మనం నమ్ముచున్నామా? వారిచ్చిన జవాబేంటి? నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఏమైంది? వారి కన్నులు ఆయన ముట్టి, వారి నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పెను. మరి ఏ విషయంలో మనం ఎంత దేవుణ్ణి నమ్ముతున్నాము, మరి దాని ప్రకారమే మనం కూడా ఆశీర్వదింపబడతాం. వారి ఆశీర్వాదం ఏంటి అంటే వారి కన్నులతో వారు చూడగలుగుతున్నారు. మరి మన ఆత్మీయ నేత్రములు తెరవబడితే కానీ మన ఆత్మీయ స్థితి మనకు కనపడదు. మన ఆత్మీయ స్థితిలో మనం ఏ అంచులో, ఏ లెవెల్లో, ఎక్కడి వరకు పడిపోయి ఉన్నామో మనకు తెలియదు. మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలని దేవుణ్ణి బతిమాలుకోవాల్సిన వారమై ఉన్నాం మనం. మరి దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి దేవుని నామమునకు వందనాలు, శుభములు, మీకందరికీ ఆశీర్వాదములు. Today's scripture portion for evening time of meditation is taken from Gospel according to Matthew, 9th chapter, 27th verse onwards. And as Jesus passed on from there, 2 blind men followed him, crying aloud, "Have mercy on us, Son of David." When he entered the house, the blind men came to him, and Jesus said to them, "Do you believe that I am able to do that? I am able to do this. I am able to do this." They said to him,
Yes, Lord. Then he touched their eyes, saying, according to your faith be it done to you. And their eyes were opened. So, dear people of God, what is our request, or what is our cry, what is our plead at the feet of our loving Father Jesus Christ? And what will be his question to us? Do you believe? And what could be our answer? Is it yes, Lord? Then, according to our faith, it will be done to us. So, dear people, according to our faith, it is we who have to bend ourselves, humble ourselves, come to an understanding that what we are, we need to know. We need to know what we are. If our spiritual eyes are opened, and if we understand where we stand, what we are, our richness, our beauty, or our education, or our status, nothing has to do with things of faith. It's only our faith in Christ that does many things and gets us into the blessings that will be bouncing abundance in abundance. May God bless these words in our presence. Let us all pray and spend some time in prayer. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ, గొప్ప కనికరంగల అన్ని కృతజ్ఞతలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. విత్తబడ్డ వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. హృదయాలలో ఆత్మఫలము ఫలించినట్లు ఆశీర్వదించండి. పరిశుద్ధ దైవ సన్నిధి ప్రతి హృదయము, మనస్సు గ్రహించి జీవితంతో నెరవేర్చడానికి సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క ప్రార్థనా దినము, ఉపవాస దినము శ్రేష్టమైన దినముగా గృహాలలో, జీవితాలలో, నాయన మనసులలో, హృదయాలలో వర్ధిల్ల చేయండి. మీరే మహిమ పొందండి. వాక్యము నాయన కుటుంబము, గృహము, గర్భఫలము, చేతి పని కష్టార్థంగా వర్ధిల్ల చేయను గాక. ఆలకిస్తున్న, వింటున్న బిడలు ఆశగలిగిన ప్రాణంను నాయన ఆత్మీయ మేళ్లతో తృప్తిపరచండి. మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం సదాకాలం మనకందరికీ, కుటుంబాలు, గృహాలు, గర్భఫలం, కష్టార్థం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతటికి ప్రత్యేకంగా వాక్యం వింటుండగా గ్రహించి నెరవేర్చి దేవుని సంతోషపరచునట్లు దేవుని సంతోషపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజన్మ రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా మీకు అందరికీ వందనాలు. దేవుని నామంలో శుభములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.